డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బకాయిల గురించి మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్ అమీర్ పై కౌన్సిలర్ శరత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ అందుకు నిరసనగా సమావేశాన్ని బహిష్కరించి బయటకు వెళ్లిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు నాయకులు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే గతంలో ప్రజాపాలన పేరు మీద ప్రజల వద్దకు మన వార్డులలో ప్రజల నుంచి సంక్షేమ పథకాలు ఏవైతే ప్రభుత్వం అందిస్తా ఉందో వాటిని ప్రజలకు చేరే విధంగా దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఆ దరఖాస్తుల ద్వారా ఏవైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వం పైన ప్రజలకు అందిస్తా ఉందో వాటిలో చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి. వాటిని అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఎక్కుతారో కొంతమంది అప్పుడు స్థానికంగా లేక మిస్ అయినారో వారిని మళ్ళీ డేటా కలెక్ట్ చేసి వారికి కూడా సంక్షేమ పథకాలు అందించే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తూ ఉంది. ఈ కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలని, ఎక్కడైనా గృహజ్యోతిలో కానీ గ్యాస్ సబ్సిడీలు కానీ ఏవైనా చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా ఈ దరఖాస్తులను స్వీకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. కాబట్టి అన్ని పొరపాట్లు ఎక్కడన్నా వాటిలో జరుగుంటే ఎక్కడన్నా 1-2% వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంది. దీన్ని వినియోగించుకోవాలి. అలాగే గౌరవ కౌన్సిలర్ గారు మాట్లాడుతూ ఆ పాత డబుల్ బెడ్రూమ్ స్కీమ్లో కొంతమంది లబ్ధిదారులకి అమౌంట్ రాలేదని చెప్తా ఉన్నారు. దానికి కారణం నాకు తెలుసు. అప్పుడున్న 8 మంది కాంట్రాక్టర్ దగ్గర మాజీ ఎమ్మెల్యే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వాళ్ళ దగ్గర తీసుకొని ఎలక్షన్ తర్వాత ఇస్తా అని వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆ అమౌంట్ ఇంతవరకు కాంట్రాక్టర్లకు చెల్లించకపోవడం కారణంగా కాంట్రాక్టర్లు ఆ అమౌంట్ ఎట్లా చెల్లించాలని సతమతం అవుతున్న తరుణంలో మేము ఆఫీసు చుట్టూ తిరిగి ఆ బిల్లు రికార్డ్ చేయించి ఇప్పుడు ఆ అమౌంట్ కోసం రేపు 2-3 రోజులు హైదరాబాద్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా పోవడానికి డిఈ గారికి ఏ గారికి మాట్లాడి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు వెళ్ళి ఆ మాజీ ఎమ్మెల్యే గారిని అడిగి ఆ పైసలు వెళ్ళిపోయినా మీరు కనుక్కోండి. అలాగే ఇప్పుడు బాలరాజు గారు మాట్లాడుతూ వార్డులో కాంగ్రెస్ వార్డుల్లో శానిటేషన్ జరుగుతూ ఉన్నట్టున్నారు. అది చాలా తప్పు. అట్లా ఉండదు. వార్డు వైపు ఎవరెవరికి ఏ జవానికి ఎన్ని జోన్లు కేటాయించారో ఆ కేటాయించిన ప్రకారం ఆ వార్డు పరిధిని బట్టి వారికి లేబర్ని కేటాయించడం జరుగుతుంది. ఆ లేబర్ని కేటాయించిన దాంట్లో జవాను ఆ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి వీలుగా వారికి లేబర్ని కేటాయించడం జరిగింది. అట్లా పార్షాలిటీ చూపించడం జరగదు. ఇక్కడ మున్సిపాలిటీ నుంచి ఏదైనా మీకు ఇబ్బంది ఉంటే లేబర్ సరిపోవట్లేదు, ఎండాకాలం ఉంది కాబట్టి లేబర్ తక్కువ వస్తున్నారు, దాన్ని సరిదిద్దుకుందాం. కానీ అట్లా నిందలు వేయడం కరెక్ట్ కాదు. ఇంకేమైనా పొరపాటు ఉంటే అన్ని కూర్చొని మాట్లాడుకొని సరి చేసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. से बात हुई तो हर पार्टी वाले यहाँ पर बात करना, उनके मसाइल को उठाना, उनके मसाइल को बोलना, ये हमारी जिम्मेदारी समझ के बात करें। माफी में जब जो एमएलए के साथ में आप थे वही एमएलए साहब आपको चेयरमैन बनाए थे। आज जब उनके ऊपर जब कंडक्टर का एलिगेशन लगा रहे तो आप प्रूव कर सकते क्या? आप ये बात ये पब्लिक में जो बोले वो उसको ये बात को हम कंडम करें और यहाँ से ये बात करके मारे। मैं सिर्फ पब्लिक का इशू उठाया, मैं किसी पर्टिकुलर पर्सन को बोल के ये कहने वाला मैंने बोला गवर्नमेंट कांग्रेस की गवर्नमेंट है, जो गरीब परेशान है तो उनका मसला मेरे वार्ड की लिस्ट है, ये मेरे वार्ड की 9-10 लोगों की लिस्ट है। मैं इसके ऊपर बात करा। इसके ऊपर बात करने के बाद हमारे पार्टी के भोजन सदर हमारे एक्स एमएलए साहब का नाम लेके बेइज्जती करना ये गलत बात है। ठीक है, अगर ऐसा रहा तो हर मुद्दे पे हम भी बात करेंगे, हम बराबर सवाल उठेंगे और प्रेसिडेंट गवर्नमेंट को हर चीज में हम भी करने की कोशिश करेंगे। ये बात गलत है, ये बात को आप लोग वापिस लेना या तो फिर प्रूव करना। हम बैकाट कर रहे हैं प्रोग्राम का। प्रोग्राम భాగంగా మన తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనుల గురించి మనం 99 రోజుల ప్రోగ్రాం అరేంజ్ చేసుకున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.